నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. ప్రజల వద్దకు అధికారులను తీసుకువచ్చి వారి సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిందే జన్మభూమి కార్యక్రమం అని వెల్లడించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి. 5వ వార్డు ప్రజలకు అందించిన నూతన రేషన్ కార్డులు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్రాంతి కానుకను ప్రజలకు అందించిన టీడీపీ నేతలు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో చంద్రబాబు వెనకడుగు వేసేది లేదని వెల్లడించిన రావి వెంకటేశ్వరరావు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు 31,000 కుటుంబాలకు అనేక రకాలుగా సహాయాన్ని అందించామని వెల్లడించిన రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట చగవల్లి. రానున్న కాలంలో ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబానికి కార్పొరేషన్ ద్వారా సహాయం చేస్తామంటూ వెల్లడి. బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపించిన నాటి నుండి నేటి వరకు సుమారు 31,000 కుటుంబాలకు వివిధ రకాలుగా సహాయం అందించడం జరిగిందని రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట చగవల్లి వెల్లడించారు. రానున్న కాలంలో బ్రాహ్మణ కులాలలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఈ కార్పొరేషన్ ద్వారా ఏదో ఒక సహాయాన్ని అందిస్తామని ఆయన వెల్లడించారు. స్థానిక బ్రాహ్మణ సేవా సమితి భవనం నందు నేడు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట చగవల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ కుటుంబాలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గురించి ఆయన వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ఇప్పటి వరకు ఈ కార్పొరేషన్ స్థాపించిన తరువాత రాష్ట్రంలో ఉన్న 3 లక్షల బ్రాహ్మణ కుటుంబాల్లో 31,000 కుటుంబాలకు అనేక రకాలుగా కార్పొరేషన్ ద్వారా సహాయాన్ని అందించడం జరిగిందని ఆయన వెల్లడించారు. 2 సంవత్సరాలు ఇంతమందికి సహాయం అందించిన వారం మిగిలిన కాలంలో ఉన్న మొత్తం బ్రాహ్మణ కులాల పేదవారికి కార్పొరేషన్ ద్వారా సహాయాన్ని అందిస్తామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ రావి మాట్లాడుతూ అనేక కార్పొరేషన్ సంస్థలు ఉన్నప్పటికీ నేడు రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి కార్పొరేషన్కు మేనేజింగ్ డైరెక్టర్గా వెంకట్ గారు లాంటి నిజాయితీ గల మనిషి ఉండటం మరింత అదృష్టమని ఆయన వెల్లడించారు. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబానికి సహాయం లభిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ నేడు బ్రాహ్మణులు అంటే చాలా వరకు ఉన్నత వర్గానికి చెందిన వారిగా చూస్తారని, కానీ నిజానికి బ్రాహ్మణుల్లో అనేక మంది దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారిని తాను చూశానని ఆయన వెల్లడించారు. ఇలాంటి వారికి సహాయం చేసేందుకు గాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు మాట్లాడుతూ నేడు బ్రాహ్మణ కార్పొరేషన్ కింద గుడివాడ నందు ఉన్న అనేక మంది బ్రాహ్మణులకు ఎన్నో సహాయక కార్యక్రమాలను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్పొరేషన్ ద్వారా ప్రజలకు అందిస్తున్న కార్యక్రమాలను వెంకట్ గారు వెల్లడించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నన్ను ఆర్టీకి రమ్మన్నాడు. ఏమంటే నేను మీటింగ్లో ఉన్నాను, 1 గంట పడుతుంది, నేను రాలేనన్నా, 7ంటికి వస్తానన్నా. నేను ఎవరో తెలుసా అన్నాడు. నాకు తెలుసు అన్న, నేను మినిస్టర్ని, నువ్వేమో సిఇఓకి, నేను పిలిస్తే ఎవడైనా సరే నా దగ్గర రావాలన్నాడు. ఏమంటే మిమ్మల్ని ఏమో ప్రజలు ఎలక్ట్ చేస్తున్నారు, నన్నేమో సెలెక్ట్ చేస్తున్నారు. మీరేమో ముఖ్యమంత్రి మిమ్మల్ని ఉండమన్నంతకాలం ఉంటారు అక్కడ, నేనేమో ప్రజలు ఉన్నంతకాలం ఇక్కడ ఎండీగా ఉంటారు. అంతేగాని మీకు ఎప్పటికీ పొలిటికల్ పొజిషన్ అంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజలు మంచి పని చేసి వాడు మళ్ళీ ఓటు చేస్తేనే మీరు ఉంటారు. కానీ నేను 20 ఏళ్ళుగా సీఈఓగా ఉన్నాను. ఎందుకంటే నన్ను సెలెక్ట్ చేస్తున్నారు, అది ఓట్ల మీద కాదు, సెలెక్షన్ అది. అందుకని మేము కష్టపడి బాబును నేను 108 చేసి రాజశేఖర రెడ్డికి చెప్పి, బాబు ఒక మినిస్టర్ ఉంటే బాగుంటుంది అంటే ఒక మినిస్ట్రీ క్రియేట్ చేస్తే ఆయన మా మీదే మొదలుపెట్టాడు. చివరికి ఎంతవరకు వచ్చిందంటే నేను వెళ్ళి సీఎం గారికి కంప్లైంట్ చేసి, ఏమంటే మమ్మల్ని సరిగ్గా ఒకసారి పని చేసుకోండి, ఇది మీకు పాలిటిక్స్ సంబంధం లేదు, ఇది హాయిగా 108 అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక పాలిటిక్స్ రాజకీయం లేదు, ఎవరైనా ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్ళే అంబులెన్స్కి మీకు ఎందుకంటే రాజకీయాలు అని చెప్పాను. అందుకని వెంటనే తర్వాత అంతా మీకు తెలుసు. ఎందుకు చూస్తున్నానంటే అహ్మద్ గారిది కోయిన్సిడెంటల్ కరెక్ట్గా నేను ఎంటర్ అవుతున్నప్పుడు 7:47కి ఎగ్జాక్ట్గా ఆయన రిక్వెస్ట్ చెబుతాము. పోయిన సంవత్సరం 5వ తారీఖు జనవరికి ఇప్పటికీ ఈ సంవత్సరంలో చాలా జరిగాయి. నేను జనరల్గా ఒక సంవత్సరం చివరిలో డిసెంబర్ 31న నా స్నేహితులకి, చుట్టాలకి, ఫ్రెండ్స్కి, పాలిటీషియన్స్కి, గవర్నమెంట్ అఫీషియల్స్కి ఒక ఉత్తరం రాస్తాను. ఇది నేను 22 ఏళ్ళుగా చేస్తున్న ప్రాక్టీస్. ఇది డిసెంబర్ 31న ఈ సంవత్సరం గతంలో సంవత్సరం నుంచి కూడా నేను రాంబాబు
చాలాసార్లు నాకు ఈ ప్రోగ్రామ్స్ ఉంటే ఈ విధంగా వస్తారని చెప్పారు. మేమంతా రెగ్యులర్ టచ్లో ఉన్నాం. నాకు ఈ అవగాహన ఉన్నంత వరకు. కానీ ఇంత డెడికేటెడ్తో ఏ ఒక్క రూపాయి ఆశించకుండా ఇటువంటి మహాత్ముడు ఈ కార్పొరేషన్కి ఎంపీ దొరికినట్టే మీ అందరూ అదృష్టంలోని. నేను ఇవాళ సమాజంలో ఏ విధంగా ఏది ఆశించకుండా ఎవరు చేయట్లేదు. ఇంకా 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ఏ విధంగా దళారులు మరి ఏదైతే ఉందో అది సాధించలేకపోతున్నాం. రీచ్ అవ్వట్లా కింద స్థాయికి. వాళ్ళు మీకు చేస్తుంది ఎవరు కూడా దళాలు లేకుండా పూర్తిగా కంప్యూటర్లో టెక్నాలజీని ఉపయోగించుకుని డైరెక్ట్గా లబ్ధిదారికి రీచ్ అయ్యే విధంగా చేస్తారని చాలా గొప్ప విషయం. రిసోర్సెస్ ఉంటే కానీ చేయగలుగుతున్నారు. వాళ్ళ ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కానీ మైనార్టీ కార్పొరేషన్ ఇన్ని సంవత్సరాలు బట్టి ఈ స్థాయికి వస్తాయి. అనేక రకాలుగా ప్రతి ఏటా కూడా అనేక కార్యక్రమాలు తీసుకొస్తాం. కానీ మీరు ఈ యొక్క కార్పొరేషన్ కేవలం అతి తక్కువ సమయంలో 2 సంవత్సరాల్లోనే అనేక విజయాలు సాధించి అభినందిస్తున్నా. ఈరోజు ఇక్కడ రావడం చాలా మంచిది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇన్ని పథకాలు ఉన్నాయా, ఇంతమందికి లబ్ధి చేకూరుతుందనేది నిజంగా తెలియదు నాకు. ఈరోజు ఇక్కడ రావడం వల్ల మరి 50,000 కుటుంబాలు ఈ 2 సంవత్సరాల్లో ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందినాయి అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బ్రాహ్మిన్స్ అంటే బాగా అగ్రపురం అనే పేరు తప్పితే దాంట్లో ఎంతోమంది నిరుపేదలు, నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది నిరుపేదలు, ఎంతోమంది దారిద్ర్య రేఖలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది తెలుసు. మరి వారిని ఆదుకోవడానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ పెట్టి ఇటువంటి మంచి వ్యక్తుల్ని దాంట్లో నియమించి ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ప్రతి ఒక్కరికి నేరుగా సహాయం అందే విధంగా వారు తీసుకున్నటువంటి చర్యలు చాలా సంతోషం కలిగించింది. తప్పనిసరిగా మరి నాకైతే నమ్మకం ఉంది రాబోయే 2 సంవత్సరాల్లో దాదాపుగా మన దళితుల కళ్యాణ మండపంతో యువతలుగా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా 20 crores కార్పస్ ఫండ్తో తయారు చేయడం జరిగింది. ఉత్తరం తెలియజేశారు. ఆ కార్పస్ ఫండ్ కూడా ఇంతవరకు వాడకుండా దాని నుంచి కూడా లోన్స్ ఇస్తున్నారు. షేర్స్ కూడా మనం తీసుకోవాలి. మెంబర్షిప్స్ తీసుకునే షేర్స్ అంతా మనందరం కూడా షేర్స్ దాంట్లో షేర్ హోల్డర్స్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే బ్యాంకు క్రెడిట్ సొసైటీ ద్వారా ఎక్కడైతే 2,000 మెంబర్షిప్స్ జాయిన్ అవుతారో ఒక బ్రాంచ్ ని గుడివాడలో మనం చేయగలిగితే గుడివాడలో కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి దగ్గరగా మనం సేవ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని, అలాగే రాబోయేటువంటి రోజుల్లో రేపు మార్చి కానీ ఏప్రిల్లో కానీ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చంద్రన్న కానుకను నేడు పట్టణ టీడీపీ నేతలు ప్రజలకు అందించారు. రాష్ట్రం నేడు ఎంతో లోడ్ బడ్జెట్లో ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో చంద్రబాబు ఎక్కడా రాజీ పడటం లేదంటూ టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ రావి వెల్లడించారు. స్థానిక ముబారక్ సెంటర్ నందు నేడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్రాంతి కానుకను పట్టణ టీడీపీ నేతలు స్థానిక ప్రజలకు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ రావి మాట్లాడుతూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు అతిపెద్ద పండుగలైన రంజాన్, క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలకు అందరూ సంతోషంగా కుటుంబం మొత్తం పండుగను నిర్వహించాలనే ఉద్దేశంతో చంద్రన్న కానుకలను అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. నేడు రాష్ట్రం ఎంతో లోడ్ బడ్జెట్లో ఉన్నప్పటికీ నేడు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఎక్కడా లోటు లేకుండా చూస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ యలవర్తి మరియు అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని బాబ్జీ మాట్లాడుతూ నేడు ప్రతి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రన్న కానుకలను అందించడం జరుగుతుందని వారు వెల్లడించారు. ప్రజల కోసం ఆలోచించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కడేనంటూ వారు వెల్లడించారు. రాష్ట్రం అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా పేదవాడికి ఏ వర్గంలో ఉన్నా సరే, అంటే మైనారిటీస్ కానీ క్రిస్టియన్ సోదరులు కానీ హిందువులు అందరికీ కూడా పేదవాడు ఎక్కడున్నా ఒకటే, ఆ పేదవాడు సంతోషంగా ఉండాలని తెలుస్తుందని ఈ యొక్క కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. ఇది సామాన్యుషి కానీ చాలా ఖర్చుతో కూడిన ఉచితంగా ఇస్తున్నాం. ఇది కేవలం 200-300 కోట్లు ఒక్కొక్క రంజాన్ తోఫా కానివ్వండి, సంక్రాంతి కానుకలు కానివ్వండి, ఎన్ని కూడా 200-300 కోట్లు ఒకసారి ఖర్చు పెట్టి కేవలం పేదవాడు సంతోషంగా ఉండాలి, ఇచ్చేది ఆనందంగా మంచి క్వాలిటీ గల సరుకులు ఈ విధంగా చేయడం చాలా గొప్ప విషయం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లా, కేవలం మన రాష్ట్రంలో. ఈరోజు ఆయన పేదవాడికి మీద ఉన్న నమ్మకాలతో ఈ యొక్క కార్యక్రమం
ఈరోజు ఇక్కడ చాలా మంది మహిళా తల్లులు ఇక్కడ ఉన్నారు. అందరికీ ముందుగా నా నమస్కారాలు. మరి మీ అందరూ చూస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు సంక్రాంతి అంటే అటు హిందువులకు కానీ ఇటు ముస్లింలకు కానీ క్రిస్టియన్ అందరికీ పెద్ద పండగ. ఆ పండగ ఏంటంటే రైతులు తాము పండించినటువంటి ధాన్యాన్ని పంట నూర్పిడి చేసి కళ్ళాల్లోంచి ఇంటికి తీసుకొచ్చి మనం సుఖ సంతోషాలతో ఉండేటటువంటి రోజు ఈ రోజు. ఎందుకంటే రైతన్న లేదే మనం, ఎందుకంటే పట్టెడు అన్నం పెట్టే రైతన్న ఉంటేనే బాగుంటేనే మనందరం సక్రమంగా ఉంటాం. కాబట్టి అటువంటి పండగ, ఈ పండగ కుల మత జాతి సమస్య లేకుండా అందరూ కూడా సంతోషంగా జరుపుకునేటటువంటి పండగ. ఈ పండగ రోజుల్లో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, తెల్ల రేషన్ కార్డులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత క్రిస్మస్ కి అట్లాగే రంజాన్ కి ఏదైతే కానుకలు ఇస్తున్నారో చంద్రన్న కానుక, ఈ రోజున సంక్రాంతికి ముందుగానే ఈసారి వారం రోజుల ముందుగానే అన్ని సరుకులు కూడా అన్ని వచ్చి మన రేషన్ షాపుల నుంచి అందరికీ కూడా ముందుగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పండక్కి ఇబ్బంది పడకుండా అందరూ కూడా చక్కగా ఆ రోజున పిండి వంటలు అట్లాగే అన్ని కూడా చక్కగా జరుపుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇదంతా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తూ ఉంది. ముఖ్యంగా మీరందరూ కూడా గమనించాల్సింది, ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సేవ చేస్తుంది, మనందరి భవిష్యత్తు కోసం ఆయన ముందుగానే ఆలోచించి చాలా రకమైన పథకాలు అన్ని కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని బలపరచాల్సిందిగా కోర్చు సెలవు తీసుకుంటున్నాను. సుగత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు పెద్దెరుకుపాడు నందు ఉన్న స్కూల్ విద్యార్థులకు ఉచిత దుస్తులను శాసనసభ్యులు కొడాలి నాని చేతుల మీదుగా అందించడం జరిగింది. ఇమేజ్ రవి చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అభినందనీయంగా ఉన్నాయని శాసనసభ్యులు నాని అభినందించారు. స్థానిక పెద్దెరుకుపాడు నందు ఉన్న మున్సిపల్ స్కూల్ వద్ద సుగత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇమేజ్ రవి విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యులు కొడాలి నాని చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ పలువురుకు మనం చేసే మంచి పని తెలియాలని ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రవిని అభినందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వైకాపా నేత మండలి హనుమంతరావు మరియు స్థానిక వార్డ్ కౌన్సిలర్ ప్రబోధరాణి మాట్లాడుతూ సుగత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇలాంటి సేవా కార్యక్రమాలను తాము ఎంతగానో అభినందిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తాను నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పిల్లలకి బట్టల పంపిణీ, అదేవిధంగా ఈ సుగత ఫౌండేషన్ స్థాపించి ఇది 2వ సంవత్సరం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా నిర్వహించవద్దనుకున్నాను. అయినా కూడా ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం బహిరంగంగా నిర్వహించడం, మనం చేసేటువంటి కార్యక్రమాలు 10 మందికి తెలవకుండా గోప్యంగా ఉంచాలని చెప్పి ఇందాక రవి గారు చెప్పడం జరిగింది. వాస్తవంగా అది వాస్తవమైనప్పటికీ ఈ కార్యక్రమం బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రవి అతనికి మిత్రులుగా ఉన్నటువంటి కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఇక్కడ ఈ దేశంలో విదేశాల్లో కూడా ఆర్థికంగా స్థిరపడి వాళ్ళని మా ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలకి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మీరందరూ హెల్ప్ చేయమని చెప్పి వాళ్ళ దగ్గర డొనేషన్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్పి చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మనం దానం ఫ్యాన్స్కి మరి అభిమానిగా ఆయన చేసే సేవా కార్యక్రమాలకి మరి ఆకర్షితుడై మరి ఎన్నో సేవా కార్యక్రమాలు మరి చేయడం జరుగుతుంది. అలాగే మరి అతనికి గౌతమ బుద్ధుడు అంటే ఎనలేని ప్రేమ. ఆ గౌతమ బుద్ధుని యొక్క చెప్పినటువంటి విషయాలు కానీ ఆయన చేసేటటువంటి ఆలోచనలు కానీ ఈయనన్నీ కూడా దాని ప్రకారం ఫాలో అవుతూ కూడా జరుగుతుంటుంది. మరి అటువంటి మంచి భావాలు గల వ్యక్తి మరి ఈ రోజున ముఖ్యంగా ఇది బాగా పేద బడుగు అట్టడుగు ఉన్నటువంటి వర్గాలు ఉన్నటువంటి చదువుకునేటటువంటి పాఠశాల ఇది. మరి వీళ్ళందరికీ కూడా మరి అకాడమిక్ ఇయర్ ఏదైతే స్టార్ట్ అవుద్దో, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు నువ్వు ప్రభుత్వ పరంగా పాఠశాలకు సంబంధించి విద్యకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా పర్వాలేదు, కానీ
మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్లో తీసుకుంటే అది దుష్పరిణామాలకి తావిస్తుంది. మరి ఈ సందర్భంగా మరి పిల్లల చదువుని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్వగతా ఫౌండేషన్ నిర్ణయం తీసుకుని ఈ రోజు దుస్తులు పంపిణీ చేస్తున్నందుకు స్వగతా ఫౌండేషన్ని అభినందిస్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్. వైస్ చైర్మన్ అయినటువంటి అడపా బాబ్జీ గారికి, అలాగే స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ఉపాధ్యాయులకు, అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఈ గ్రామ ప్రజలకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ స్వగతా ఫౌండేషన్ తరఫున చిరంజీవి అశ్విన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ దుస్తుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఫౌండేషన్ తరఫున యాజమాన్యానికి, అలాగే ఇందులో పనిచేస్తున్నటువంటి యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యాక్చువల్గా మనం ఏదైనా దానం చేస్తుంటే అది చాలా గుప్తంగా ఉండాలంటే ఎవరికి తెలియకోకుండా చేస్తేనే యాక్చువల్గా మంచిది. కానీ ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి నేను ఇలా కార్యక్రమాలు చేస్తున్నానంటే ఇవన్నీ కూడా నేను ఎక్కడ పేపర్లో చూసో లేకపోతే ఎవరో చెప్పడం మూలంగానే జరుగుతుంది. కాబట్టి ఇలా నేను చేసేది కూడా వేరే వాళ్ళకి తెలుస్తుంది, దాని ద్వారా వేరే వాళ్ళు కూడా చేయడానికి అవకాశం కలుగుతుందని చెప్పి చేయటం జరుగుతుంది. అధికారులను ప్రజల వద్దకు పంపించి వారి అవసరాలను గుర్తించే విధంగా మన ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమమే జన్మభూమి అని మున్సిపల్ చైర్మన్ యలవర్తి వెల్లడించారు. 5, 6 వార్డుల నందు నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం నందు నూతన రేషన్ కార్డులను స్థానికులకు అందించడం జరిగింది. స్థానిక 5 మరియు 6వ వార్డుల నందు నేడు జన్మభూమి కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ ప్రజలకు న్యాయం చేసేందుకు అధికారులను ప్రజల వద్దకు తీసుకువచ్చి వారి సమస్యలకు సత్వర పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అలాగే డ్వాక్రా సంఘం మహిళలకు 3,000 రూపాయలను రుణమాఫీ కింద ఇవ్వడం జరిగిందని, మిగిలిన రుణాన్ని సైతం త్వరగతిన అందిస్తామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డు నందు ఉన్న గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంత వేడుకలను టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా లింగం ప్రసాద్ మాట్లాడుతూ జన్మభూమి తరపున ప్రజల సమస్యలను పూర్తి స్థాయిలో తెలుసుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం పెట్టినటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఈ జన్మభూమి మా ఊరు. ఇది మీకోసం పెట్టినటువంటి సభ, ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి ప్రభుత్వం. ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ అధికారులు, అన్ని డిపార్ట్మెంట్లు మీ దగ్గరకు రావాలి. మీరు ఈరోజు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కో, ఒక మున్సిపల్ ఆఫీస్కో, పోలీస్ స్టేషన్కో వెళితే మీ పని జరగని పరిస్థితి ఉంటుంది, వాళ్ళు అందుబాటులో ఉండని పరిస్థితి ఉండొచ్చు. కానీ మీరు కూలీ నాలి చేసుకునే పరిస్థితి ఉంటే కనుక మరి పని మానుకుని ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ఈ రోజున మీ దగ్గరికే అధికార యంత్రాంగం మొత్తం రావడానికి చేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అనేకమైన డిపార్ట్మెంట్లు మీ ముందు కలిశారు, ఉన్న విషయాలు చెప్పారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చినటువంటి హామీ మేరకు డ్వాక్రాలో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా 10,000 రూపాయలు నేను రుణమాఫీ చేస్తానని ఆయన చెప్పారు. దానికి అనుగుణంగానే మరి మొదటి విడతగా 3,000 రూపాయలు వచ్చినాయి. ఈ రెండో విడత 3,000 రూపాయలు పశువు కింద కింద మీరు వాడుకుంటానికి అవకాశంగా ఆయన పంపించడం జరిగింది. మరి డ్వాక్రా మహిళలకు కానీ మరి ఆయన చెప్పినట్టుగా ఈ రోజున ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టడం, ముఖ్యంగా ఎక్కడితే డొక్కాడినటువంటి పేద ప్రజలకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి యాక్సిడెంట్లుగా కానీ ఆకస్మిక మరణం కానీ ఏదైనా సంభవించినప్పుడు ఆనికి చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ చంద్రన్న పథకం బీమాకి మీరు 15 రూపాయలు కట్టినట్టయితే మిగిలిన అమౌంట్ అంతా కూడా ప్రభుత్వమే భరించి మరి వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో యాక్సిడెంట్లుగా కానీ ఏదైనా కానీ చనిపోయినప్పుడు 5 లక్షల రూపాయలు. జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతలు వెల్లడిస్తున్న 15 సూత్రాలపై సిపిఎం నేత ఆర్సీపీ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేరుకు పథకాలు బాగున్నాయి కానీ వాటి ఆచరణ ఎక్కడ లేదని, కేవలం ఇది ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదని ఆయన ఆరోపించారు.
స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశం నందు సిపిఎం నేత ఆర్సిపి రెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం నందు టీడీపీ నేతలు వెల్లడిస్తున్న కుటుంబ వికాసానికి 15 సూత్రాలు కేవలం ఆర్భాట పలుకులు తప్ప వాటిని ఎక్కడ ఆచరణలో చూపించడం లేదని ఆయన ఆరోపించారు. పింఛన్లు పెంపు తప్ప మరో పథకాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్న జాడ కనబడటం లేదని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా చంద్రన్న బీమా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలు ఆ నిధులు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధులు అనేది గుర్తించుకోవాలని, ఇతర కార్మికుల కష్టాన్ని పార్టీ ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అలాగే భవన నిర్మాణం మరియు వాటర్ సదుపాయం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాల పేర్లను వెల్లడిస్తున్నారు తప్ప వాటిని ఎక్కడ అమలు చేయడం లేదంటూ ఆయన ఘాటైన విమర్శలు చేశారు. మేము అడిగేది చంద్రన్న బీమా డబ్బులు ఎవరి డబ్బులు నువ్వు కేటాయించేది? అనేక సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకుంటే ఈరోజు ఆ భవన నిర్మాణ కార్మిక బోర్డులో 1300 కోట్ల రూపాయలు ఉంటే ఆ కోట్ల రూపాయలు నువ్వు తీసుకెళ్ళి చంద్రన్న బీమాకి మళ్ళించి ప్రజలందరికీ నేను బీమా కల్పిస్తున్నానని చెబుతున్నావు. ఇది సరైనది కాదు. గతంలో ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో పెట్టిన చట్టం కాబట్టి చంద్రన్న బీమాకి నువ్వు ఒక్క పైసా కూడా కేటాయించుకోకుండా ఈరోజు బాగా ప్రచారం చేసుకుంటూ చంద్రన్న బీమాని నీ 15 సూత్రాల్లో పెట్టావంటే డబ్బు లేకోకుండా వేరే వాళ్ళ డబ్బులు తెచ్చి ఆ డబ్బులు నీ పథకానికి మళ్లించుకుని ఈరోజు చంద్రన్న బీమా అమలవుతుంది. మన సూత్రాల్లో మూడోది చంద్రన్న బీమా ఎంత మోసపూరితంగా నువ్వు అమలు చేస్తున్నావు, ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఈరోజు చంద్రన్న బీమా అమలు చేస్తున్నావు అనేది మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా నువ్వు చంద్రన్న బీమా అమలు చేయి, కానీ దానికి నిధులు కేటాయించు. ఆ పని చేయకోకుండా ఎవరో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఉంటే ఆ నిధులు తెచ్చి దీన్ని ఖర్చు పెట్టి వీళ్ళని రోడ్డును పడేస్తాననేది సరైనది కాదనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే విద్యుత్తు భద్రత, దీపం పథకం, మంచినీరు భద్రత నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టావు. ప్రతి వాడికి మంచినీళ్ళు ఇస్తానన్నావు. ఇంతవరకు ఉచిత మంచినీళ్ళు ఇవ్వట్లా, మురికి నీళ్ళు తాగుతున్నారు. గుడివాడపట్నంలో కూడా ఒకరోజు మంచినీళ్ళు వస్తే ఒకరోజు మురికి నీళ్ళు వస్తున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మంచినీళ్ళ పథకం కూడా అమలు కావటం లేదు. కాబట్టి గృహ భద్రత అన్నావు. ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా నువ్వు కట్టలా. 2.5 సంవత్సరాల పైన అధికారంలోకి వచ్చి ఒక్క ఇల్లు కట్టలా. గతంలో కట్టిన ఇళ్ళకి నువ్వు మాయమాటలు చెప్పి గతంలో ఇల్లు కట్టినవన్నీ ఇందిరమ్మ ఇళ్ళన్నీ అవినీతి అయిపోయింది, నేను స్వచ్ఛమైన ఇల్లు కడతానన్నావు. ఇంతవరకు ఒక ఇల్లు కట్టలా. గతంలో ఇందిరమ్మకి ఇల్లు కట్టుకుని సగం ఆగిపోయిన దానికి కూడా ఇంతవరకు నువ్వు బిల్లులు ఇవ్వకోకుండా ఈరోజు ప్రజల్ని మాయ చేస్తూ గృహకల్పన నేను గృహ భద్రతను కల్పిస్తున్నానని ఈ 15 సూత్రాల్లో పెట్టావు. ఆత్మగౌరవం అంటే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు ఆత్మగౌరవం ఏమీ లేదు. ఈరోజు బలైన వర్గాలు ఏమైనా అన్యాయం అని అడిగితే వాళ్ళ నోర్లు నొక్కేసి ఆత్మగౌరవం ఉందని నువ్వు దాంట్లో పెట్టావు. నిన్నే కొత్త పథకం ప్రారంభించావు, ఆరోగ్య భద్రత. దీనికి ప్రతి వ్యక్తి 100 రూపాయలు కట్టాలంటున్నావు. 100 రూపాయలు కడితే ఈరోజు బయట బోర్డన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఈరోజు నెలకి నువ్వు 100 రూపాయలు ప్రతి కుటుంబం అంటే ఒక వ్యక్తి సంవత్సరానికి 1200 కట్టాలి. 1200 కట్టేవాడు ఆరు భద్రత నీ పథకంలో. మున్సిపల్ స్కూల్స్ను అన్నింటినీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మారుస్తూ మున్సిపల్ మంత్రి ఇచ్చిన జీవో నెంబర్ 14ను వెంటనే రద్దు చేయాలని ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నేడు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు మున్సిపల్ స్కూల్స్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ఎలా చేస్తారంటూ వారు ప్రశ్నించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నేడు ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ మంత్రి నారాయణ విడుదల చేసిన నూతన జీవో నెంబర్ 14ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మార్చినట్లుగా విడుదల చేసిన జీవో నెంబర్ 14ను ఉపసంహరించుకోవాలని ఆయన వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే తెలుగు మీడియంలో చదువుకుని ఉపాధ్యాయులైన వారి పరిస్థితి ఏంటో ఆలోచించాలని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా విద్యార్థులు ఏ భాషలో చదువుకోవాలి అనేది ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. కనీసం 5వ తరగతి వరకు తెలుగు మీడియం ఉన్నట్లు అయితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని ఆయన వెల్లడించారు. దీనిపై ప్రభుత్వ పునరాలోచన చేయాలని, దీనిపై ఉపాధ్యాయ సంఘంతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని ఆయన వెల్లడించారు. దాదాపుగా 2150 మున్సిపల్ పాఠశాలల్లో సక్సెస్ పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ విద్యాశాఖ, మున్సిపాలిటీలో ఉన్నటువంటి పురపాలక శాఖ ఈ 2000 పాఠశాలల్లో సుమారుగా 2.5 లక్షల మంది విద్యార్థులు మన చదువు అభ్యసిస్తున్నారు.
విద్యాశాఖలతో పాటుగా ఇక్కడ కూడా సక్సెస్ స్కూల్స్ ఉన్నాయి. సక్సెస్ స్కూల్స్లో విజయవంతంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబడుతుంది, చక్కగా కొనసాగించబడుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మున్సిపల్ పాఠశాలలో కూడా ఆంగ్ల భాష ఉన్నది. కానీ మరి ఎందుకో తెలియదు కానీ మన పురపాలక శాఖ మార్చులు గత నవంబర్ 3వ తారీఖు నాడు ఒక జీవో ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో 150 మంది స్ట్రెంగ్త్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో అక్కడ అసలు తెలుగు మీడియం ఎత్తేస్తూ ఆ మొత్తాన్ని కూడా ఇంగ్లీష్ మీడియం మాత్రమే తప్పనిసరిగా చేస్తూ ఇచ్చారు. అప్పుడు కూడా ఎస్టీయూ మరియు ఇతర ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా భావసారూప్యం కలిగినటువంటి అన్నీ కూడా విద్యార్థికి ఏది చదువుకోవాలో భాషను నిర్ణయాన్ని మీడియం మీరు కాదు నిర్ణయించేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ ఉత్తర్వులను పక్కన పెట్టారు. మరి ఉన్నట్టుండి ఇప్పుడు జీవో 14 పేరుతో నిన్న 2వ తారీఖు నాడు మరి ఒక జీవో ఇచ్చారు. మరి దీని భావం ఏంటంటే అసలు విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేదు, టీచర్ల సంఖ్యతో కూడా నిమిత్తం లేదు, వాళ్ళు ఏ మీడియం చదువుకున్నారో కూడా అవసరం లేదు, విద్యార్థుల యొక్క స్థాయి అవసరం లేదు, టీచర్ల యొక్క మా సామర్థ్యం కూడా ఆయనకు అవసరం లేదు. ఇక ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటే నిన్నటి నుంచే మీరు ఏదన్నా మున్సిపల్ స్కూల్ నోట్ల రద్దుతో నేడు రోజువారీ కూలీలు మరియు సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందుల రీత్యా సిఐటియు నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నోట్ల రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం దానివల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని సిఐటియు నేత సుబ్బారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వల్ల నేడు సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెల్లడిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నేత సుబ్బారెడ్డి మాట్లాడుతూ నోట్ల రద్దుతో నేడు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ని దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల నందు పనిచేస్తున్న చిరు ఉద్యోగులకు జీతాలు బ్యాంకుల ద్వారా చెల్లించడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వెల్లడించారు. దీనిపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల నందు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సామాన్యుల కష్టాలను గుర్తించాలని, నోట్ల రద్దు వల్ల చిల్లర సమస్యల వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులకు జీతాలు నగదు రూపంలో అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని మండలాలు పట్టణ కేంద్రాల్లో నోట్ల రద్దుతో ఉపాధి కోల్పోయిన కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా వేతనాలు ఉద్యోగస్తులకి వేతనాలు నగదు రూపంలో చెల్లించాలని, సరిపడా నగదును ఇవ్వాలని డిమాండ్తో ఈ రోజున సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు పట్టణ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజున గుడివాడ పట్టణంలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నవంబరు 8వ తారీఖున ప్రధానమంత్రి గారు పెద్ద నోట్ల రద్దుతో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఆటో కార్మికులు కానీ, ముఠా కార్మికులు కానీ, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అనేక రకాలైన వృత్తుల్లో పనిచేస్తున్న భవన రంగ కార్మికులు కానీ ఈ పెద్ద నోట్ల రద్దుతో ఉపాధి కోల్పోవడం జరిగింది. ఇప్పటికి కూడా పనులు లేక అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఈ రోజున పస్తులు గడుపుతున్న పరిస్థితి ఈ రోజున కనిపిస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రజల వద్దకు అధికారులను తీసుకువచ్చి వారి సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిందే జన్మభూమి కార్యక్రమమని వెల్లడించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి. 5వ వార్డు ప్రజలకు అందించిన నూతన రేషన్ కార్డులు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్రాంతి కానుకను ప్రజలకు అందించిన టీడీపీ నేతలు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో చంద్రబాబు వెనకడుగు వేసేది లేదని వెల్లడించిన రావి వెంకటేశ్వరరావు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు 31,000 కుటుంబాలకు అనేక రకాలుగా సహాయాన్ని అందించామని వెల్లడించిన రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట చగవల్లి. రానున్న కాలంలో ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబానికి కార్పొరేషన్ ద్వారా సహాయం చేస్తామంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.